కాదు, ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేని మైండ్స్కి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. బట్ ఇంత చర్చ అంటే బెంగళూరులో కానివ్వండి, రాష్ట్రంలో అంటే వాళ్ళకు ఎజెండా ఉంది క్లియర్గా. బెంగళూరులోను చెన్నైలోను ఈ సంస్థ వెళ్ళిపోయిన తర్వాత పెట్టుబడుల విషయంలోనో లేకపోతే అప్పుల విషయంలోనో ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? అంటే మీరు ఇంత రాయితీలు ఇచ్చేస్తే కొంపలు మునిగిపోతాయి, మీకు ఇప్పటికే ఇదైపోయింది అదైపోయింది అంటే వాళ్ళు రాయితీలు ఇవ్వకుండా రాలేదుగా ఇప్పటిదాకా కంపెనీలు. 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వాళ్ళకు కూడా రాయితీలు ఇస్తేనే కదా వచ్చి ఉంటారు కంపెనీలు. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా $15 బిలియన్ పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా అంశం ప్రస్తావించారు కాబట్టి ఒక 1 మినిట్ నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను సార్. ఇప్పుడు 90s 2000స్లో సార్ డైలీ పేపర్ చదువుతున్నప్పుడు ఒక రకమైన రెవల్యూషను. ఆ రోజున ఎస్ఎం కృష్ణ గారు అని చెప్పి కర్ణాటకలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు సార్. చంద్రబాబు నాయుడు గారు పక్కన, ఎస్ఎం కృష్ణ గారు పక్కన పోటీ పడి మరీ పరిశ్రమల్ని, ఐటీ కంపెనీలని మా స్టేట్కి రావాలంటే మా స్టేట్కి అని చెప్పి వాళ్ళు చాలా హెల్దీ కాంపిటీషన్ ఉండేది. 2 కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే 2 కంపెనీలు బెంగళూరు వెళ్ళటం, కర్ణాటక వెళ్ళటం అట్లా జరిగేస్తుంది. మా ముందు జనరేషన్స్ ఎవరో కూడా పెద్దగా చదువుకోలేదు. కానీ ఆ రోజున వస్తున్న ఐటీ భూము, చంద్రబాబు నాయుడు గారి విజన్ అవనివ్వండి, లేకపోతే ఐటీ పరిశ్రమలు మన ఇండియాకి వస్తున్న పరిస్థితుల్లో మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు బాగా మోటివేట్ చేసేవాళ్ళు. మీరు బాగా చదువుకోవాలరా, మేము బాగా చదువుకోలేదు, మీరు చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పి మాకు ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ న్యూస్ పేపర్లు చదివి మేము బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళం. అంటే ఇంత ఒక 2 ముఖ్యమంత్రుల మధ్యన కంపెనీలు తీసుకురావడంలో ఎంత పోటీ ఉంటుందా అనే విధంగా ఆ రోజున మేము చిన్న వయసు నుంచి, స్కూల్ వయసు నుంచి కూడా బాగా చదువుకోవాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, బెంగళూరులోనో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉద్యోగాలు చేయాలి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ వచ్చిందంట. ఆ రోజున చిన్న వయసులో మైక్రోసాఫ్ట్ అంటే మాకు తెలియదు. కానీ నేను 14 సంవత్సరాలు ఐటీలో పనిచేశాను సార్. 14 ఇయర్స్ పనిచేశాను. తర్వాత రాజకీయంగా ఆకర్షితుడినై జనసేన పార్టీలో పనిచేశాను, అది వేరే విషయం. పనిచేస్తా ఉన్నాను. కాకపోతే ఆ రోజున మైక్రోసాఫ్ట్ అంటే చాలా పెద్ద కంపెనీ అంట, బిల్ గేట్స్ అంటే తెలుసు, కానీ మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందో తెలియదు ఆ రోజున చిన్న వయసులో. కానీ మైక్రోసాఫ్ట్ చూసి తద్వారా కొన్ని వందల వేల కంపెనీలు ఈ రోజున మన హైదరాబాద్ రావటం, తద్వారా మేమందరం కూడా ఐటీలో ఇప్పుడు నేను కానీ, మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, మా సిబ్లింగ్స్ అందరం కూడా, అంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో గత జనరేషన్ చదువుకొని పెద్దలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించి మేమందరం కూడా ఆర్థికంగా, సామాజికంగా సింపుల్గా చెప్పాలంటే కిరణ్ గారు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కోట్ల కుటుంబాల స్థితిగతుల్ని మార్చేసిన ఐటీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పటికీ మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ ని తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కంటిన్యూ చేశారు కాబట్టి ఐటీ సెక్టర్ నిలబడింది. పక్క రాష్ట్రాలు ఇప్పుడు చెన్నై కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, లేకపోతే నోయిడా కానీ, ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాలు, పెద్ద పెద్ద నగరాలు పోటీ పడుతున్న తరుణంలో ఒక గూగుల్ లాంటి సంస్థ ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని వైజాగ్ తీసుకొచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ మనందరం కూడా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చింది, నేను ఎప్పుడు మైక్రోసాఫ్ట్ లో పనిచేయాల, కానీ మైక్రోసాఫ్ట్ ను చూసి మన రాష్ట్రానికి వచ్చిన ఇతర కంపెనీలలో నేను పనిచేశాను. ఈ రోజున అంటే ఒక బ్రాండ్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక సిటీలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, వాళ్ళని చూసి ఎన్ని వేల కంపెనీలు వస్తాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి అనేది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఈ రోజున కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి అతను ఏడుస్తున్నాడంటే, అతను గగ్గోలు పెడుతున్నాడంటే అది వెళ్ళిపోయిందే అనే బాధ, మన రాష్ట్రానికి రాలేదే అని బాధ. ఆ బాధను ఎట్లా వెళ్ళగక్కుతున్నాడు? మీరు ఆ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు, ఈ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు, ఆ రాయితీలు ఇస్తా ఉన్నారు, ఇన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు, అందుకే వచ్చిందంటా ఉన్నారు. అది వాళ్ళ ఏడుపుని ఎట్లా చెప్పుకోవాలో తెలియక వాళ్ళు బాధపడతా ఉంటుంటే, వెళ్ళిపోయింది మా చేతకానితనం వల్ల మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ మంత్రి బాధపడతా ఉన్నాడు. మన రాష్ట్రంలో కొంతమంది దౌర్భాగ్యులు వీళ్ళేం బాధపడతా ఉన్నారంటే, అరే వచ్చేసిందే, రాష్ట్రానికి రాకూడదు కదా, రాష్ట్రానికి 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చేసింది కదా, $15 బిలియన్ పెట్టుబడి వచ్చేసింది కదా అంటే నేను అడుగుతా ఉన్నా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళని, వాళ్ళకి బిలియన్కి ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుసా సార్? మన తప్పు కూడా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ జ్ఞానం ఎంతవరకు? లోకేష్ గారు కనుక ఒక 10 నూడిల్స్ బండ్లు తీసుకొస్తే వాళ్ళకి అర్థమవుద్ది.
లేకపోతే చిన్న చిన్న అంగళ్ళు 2-4 వైజాగ్ బీచ్ దగ్గర బీచ్లో పెట్టిస్తే వాళ్ళకి అర్థం అవుద్ది, అది పెట్టుబడులు అనుకుంటారు వాళ్ళు. ఈ రోజున ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అంటే వాళ్ళకి అర్థం కాదు కదా సార్, వాళ్ళకి తేలేకపోయారు కదా సార్. వాళ్ళకి ఇన్వెస్టర్ సమిట్ అంటే ఏంటి సార్? పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకి సూట్లు బూట్లు వేసి వాళ్ళని ఒక 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సమోసాలు స్నాక్స్ అని తినేసి వెళ్ళిపోతే అదే పెట్టుబడి వాళ్ళకి. అబద్ధాలు చెప్పుకుంటారు, 13 లక్షల కోట్లు వచ్చేసింది పెట్టుబడి అని చెప్పి అబద్ధాలు చెప్పుకోవటం వాళ్ళకి అలవాటు. కానీ ఇలా సుందర పిచ్చయ్య లాంటి వాళ్ళు, గూగుల్ CEO లాంటి వాళ్ళు, మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము మీకు పెట్టుబడి తీసుకొస్తా ఉన్నామంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ జ్ఞానం ఎంతవరకు? రప్ప అని నరకటం, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలందరూ వాళ్ళ జ్ఞానం ఏ పాటిది? సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు షేర్ చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టమంటే తిట్టడం, లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద లేకపోతే ఇతర పార్టీ నాయకుల మీద దాడులు చేయటం వరకు వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఈ పెట్టుబడి ఏంటి, అసలు డేటా సెంటర్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇన్ని సిటీస్ని తట్టుకుని వైజాగ్కి రావాలంటే మనల్ని ఎంత నమ్మాలి? అది పైగా ఒక సంవత్సరం పాటు లోకేష్ గారు చేసిన ప్రయత్నం 2020